గత వీడియోలో మనం రామాయణం ఆరంభం గురించి విన్నాం. ఇప్పుడు అక్కడి నుంచి ముందుకు సాగుదాం. ఇన్ని ఉన్న ఆ దశరథ మహారాజుకు ఒక బాధ ఉండేది. వంశోద్ధారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది. ఆయనకి అప్పటికి 60,000 సంవత్సరాలు నిండిపోయాయి. ఆయనకు అశ్వమేధ యాగం చేయాలనే ఆలోచన వచ్చి వెంటనే సుమంత్రుడిని పిలిపించి ఋత్వికులైన వశిష్ఠుడు, వామదేవుడు మరియు ఇతర పురోహితుల్ని పిలవమని చెప్పాడు. అందరూ సరే అన్నారు. అశ్వమేధ యాగానికి కావలసిన సంభారములని తెప్పించి సరయూ నదికి ఉత్తర తీరంలో యాగ మండపం నిర్మించారు. దశరథ మహారాజు దక్షిణ నాయకుడు. ఆయనకి 300కి పైగా భార్యలున్నారు. కానీ పత్నులు మాత్రం కౌసల్య, సుమిత్ర, కైకేయి. తను యాగం మొదలు పెడుతున్నారు కాబట్టి తను పత్నులని దీక్ష స్వీకరించమన్నారు. అంతఃపురంలోకి వెళ్తున్న దశరథ మహారాజుతో సుమంత్రుడు ఇలా అన్నాడు. పూర్వకాలంలో ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేధ యాగం చేస్తాడు. ఆ యాగం వల్ల ఆయనకి 4 కుమారులు కలుగుతారు. కానీ అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా చేయాలి. ఈ 2 యాగాలను చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతో అన్నాడు. ఆ ఋష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశంలో ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళి ఆయనని తీసుకొని రండి అన్నాడు. ఇంకా స్వస్తి.